ఓటింగ్ గురించి మాట్లాడుకుందామండి కొంచెం. ఎందుకంటే బిగ్ బాస్ దాంట్లో నామినేషన్లో ఉన్నది ఎవరనేది అందరికీ తెలిసిందే. 8 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉన్నారు. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అని అనుకుంటే ఫస్ట్ పొజిషన్లో ఉంది విష్ణుప్రియ అండి. విష్ణుప్రియ అనేది ముందు నుంచి లీడ్లోనే ఉంది, టాప్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు కూడా తను టాప్ పొజిషన్లోనే ఉన్నది. ఎందుకంటే తను ముందు నుంచి తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది బాగా ఎక్కువగానే ఉన్నది. తర్వాత నిన్న మొన్నటి ఎపిసోడ్లు చూస్తే తనకి ఇంకొంచెం ఓటింగ్ అనేది పెరిగిందని చెప్పాలండి. ఎంతంటే తనకి 26% దాకా అయితే ఓటింగ్ అనేది బాగా ఉన్నది. తరువాత ఎవరు ఉన్నారు అంటే నాగమణికంట ఉన్నాడు. తను కూడా బాగానే పడుతుంది ఓటింగ్ అనేది. తనకు కూడా 2% అయితే ఇంక్రీజ్ అయితే అయ్యింది. 22% ఓటింగ్తో తను కూడా ఉన్నాడు. ఇది నేను చెప్తున్నాను ఏంటంటే ఫ్రైడే మిడ్నైట్ దాకా ఓటింగ్ అయింది కదా. ఓటింగ్ అయిన తర్వాత చెప్తున్న విషయాలండి. ఓటింగ్ అయిన తర్వాత యాజ్ యూజువల్ అన్నీ నేను చెక్ చేశాను ఎవరు ఎంత లీడ్లో ఉన్నారని. దాని ప్రకారం అనఫిషియల్ ఓటింగ్ మాత్రమే నేను చెప్తున్నాను, అఫీషియల్ మాత్రం కాదు. కానీ నేను ఎప్పుడు ఏది చెప్పినా అదే విధంగా జరుగుతుంది కూడా. అందుకని కొంచెం బిలీవ్ కూడా చేయండి నా మీద, ఓకేనా. నా ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎందుకంటే నేను కొత్తగా పెట్టాను ఛానల్ని, అందుకని చెప్పేసి. లైక్ మాత్రం చేస్తున్నారు, లైక్ చేసి వీడియో మాత్రం చూడండి. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ అనేది ఫ్రీనే కదా, అందుకని చెప్పేసి, ఓకేనా. చేశారా సబ్స్క్రైబ్? ఇంత చెప్పాను కదండి, కొంచెం చేయండి, ఓకేనా. అయ్యింది. నెక్స్ట్ ఎవరు నాగమణికంట ఉన్నాడు. తనకి 22% అయితే ఉన్నది. నెక్స్ట్ యాక్చువల్లీ థర్డ్ పొజిషన్లో మొన్నటి దాకా ఉన్నది ఎవరు, ఈరోజు ఎవరు ఉన్నారు అని అంటే ఎవరున్నారంటే మన యష్మికి మంచిగా వస్తున్నదండి ఇప్పుడు ఓటింగ్ అనేది. యష్మి అనేది థర్డ్లో అయితే ఉన్నది. ఎందుకంటే తను మొన్న ఆడారు కదా ప్రేరణ ఆర్ ఎవరు యష్మి, చాలా బాగా ఆడారు కదా. మగవాళ్ళకి పోటీ పడి, అంటే అటువైపు నిఖిల్ పృథ్వీ ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కదా వాళ్ళ దానికి పూర్తిగా అబ్బాయి చేతులెత్తేసి కూర్చున్నారు. వీళ్ళు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఆడపులుల సింహాల అన్నట్టుగా టైగర్స్ ఎన్ని బిరుదులు వచ్చినా తక్కువే. వీళ్ళకి చాలా బాగా ఆడారు వీళ్ళిద్దరుని. దాంట్లో యష్మి అనేది నోరు జారి ఎటువంటి మాటలో అనకుండా చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఆడింది. అంటే అంత పోస్ట్లో కూడా. ఇంకా ప్రేరణ అనేది నోటిదోల కొంచెం ఎక్కువయ్యి ఏదో ఒక మాటలైతే అంటూ వచ్చింది. బట్ యష్మి అయితే అనకూడని మాటలైతే తనేమి అనలేదనే చెప్పాలి. అందుకని చెప్పి యష్మి అనేది థర్డ్ పొజిషన్లో ఉన్నదండి తను ఓటింగ్తో. నెక్స్ట్ ఎవరు ఉన్నారు అంటే మన ప్రేరణ ఉన్నది. ప్రేరణ అసలు మన ఫుటేజ్ చూసారు, ఎక్కడ చూసినా ప్రేరణనే కనిపించింది. ప్రేరణ సీత గొడవ, ప్రేరణ విష్ణుప్రియ గొడవ, ప్రేరణ సోనియా గొడవ, ప్రేరణ పృథ్వీ గొడవ. ఎవరితోనూ ప్రతి వాళ్ళతోనూ తనకి అంటే ఆ గేమే అటువంటిది. అండ్ ఆ విధంగా ఆర్గ్యూ చేయకపోతే అవను కూడా అవ్వదు. అందువల్ల ప్రేరణ ఓటింగ్ కూడా బాగా పెరిగిందనే చెప్పాలి. అందుకని ప్రేరణ అనేది 4th పొజిషన్లో ఉన్నది. తర్వాత ఎవరిది ఉన్నారు అంటే ప్రేరణ తర్వాత ఉన్నది సీత అండి. సీతకు కూడా బాగానే పడింది. సీత అంటే తనది అంటే ఫస్ట్ రోజు బాగానే పడింది, తర్వాత కొంచెం తన ఫుటేజ్ అనేది తక్కువైపోయింది. బట్ అయినా సరే సేవ్ అవుతుందనే అనిపిస్తుంది ఈసారి మాత్రం. సీత అయితే 5th పొజిషన్లో అయితే ఉన్నది. తర్వాత నైనిక అండి. నైనిక ఏంటంటే తను ఫస్ట్ బాగానే అంటే ఆ వీల్ టాస్క్ ఉన్నది కదా, దాంట్లో ఆడింది బాగానే ఉన్నది. బాగానే ఆడి తనకి ఎంత 60 దాకా పాయింట్స్ వచ్చాయి. బాగానే ఆడింది. తర్వాత నుంచి తన ఫుటేజ్ అనేది తక్కువైపోయింది. అంటే ఎక్స్తుంది కదా, ఆ బుట్ట పెట్టుకొని అక్కడ కూర్చుని దగ్గరే ఉండిపోయింది. కానీ కొంచెం ఫిజికల్ అవ్వడం అది ఎక్కువ అవ్వలేదు. తన పక్కన సైడ్గా కూర్చోవడం అయితే అందింది, కానీ అంత ఎక్కువగా యాక్టివ్గా కనిపించలేదు మరి తను నైనిక అనేది. అందుకని నైనిక అనేది మనకి ప్రేరణ తర్వాత ప్రేరణ తర్వాత సీత తర్వాత నైనిక అనేది వచ్చింది. తర్వాత పృథ్వీ అయితే చాలా నెగిటివ్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే తను ఆడిన విధానం చూస్తే ఎవరో పెద్ద గోండా వచ్చి ఏ విధంగా హంగామా చేసి అల్లకల్లోలం చేస్తారు ఆ విధంగా చేశాడు తను. ఓకే ఫిజికల్ అవ్వడం కరెక్టే, కానీ మరీ అంతగా అవ్వాలా. ఈసారి నాగ్ సార్తో 100% దాకా బాగా ఉంటుంది పృథ్వీకి మాత్రం ఉంటుంది. తర్వాత పృథ్వీ నెగిటివ్ అయితే చాలా అయ్యాడు, కానీ బస్ తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఎందుకంటే నిఖిల్ అంతే కదా, నిఖిల్ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా. ఇప్పుడు నిఖిల్ అనేది ఏంటి లేడు కదా తన నామినేషన్లో, అందుకని నిఖిల్ ఓటింగ్ అనేది పృథ్వీకి పడుతుంది. అందుకని చెప్పేసి నిఖిల్ అయితే ఈసారి సేవ్ అవుతాడని అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ నామినేషన్లో లేడు కదా, పృథ్వీ ఉన్నాడు. నిఖిల్ ఓటింగ్ అనేది ఎవరు పడుతుంది, పృథ్వీకి పడుతుంది. అందుకని ఏంటంటే పృథ్వీ అయితే ఈసారి సేవ్ అయిపోతాడు. నిఖిల్ అనేది ఆల్రెడీ సేవ్లోనే ఉన్నాడు, పృథ్వీ కూడా సేవ్ అయిపోతాడు. ఎందుకంటే
పృథ్వీ వాళ్ళ కంటెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అటువంటి ఒకవేళ పృథ్వీని పంపించేశాడు అనుకోండి బిగ్ బాస్, అప్పుడు ఆడడానికి ఎవరు ఉన్నారు? ఒక్క నిఖిలే ఉంటాడు స్ట్రాంగ్గానే. తనతో పోటీ పడేవాళ్ళు ఒకళ్ళైనా ఉండాలి. అందుకని పృథ్వీ అయితే ఉంటాడు, కానీ తనకి రెడ్ కార్డ్ కానీ ఎల్లో కార్డ్ కానీ తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే ఒకసారి ఒక సీజన్లో కూడా అలాగే ఎల్లో కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్లో కార్డ్ ఇవ్వడం వల్ల తను కొంచెం తగ్గుతాడు, కొంచెం భయంగా ఆడతాడు, అటువంటి వైలెన్స్ అనేది చేయడు. అందుకని చెప్పేసి నెక్స్ట్ ఇంకెవరున్నారు? అభయ్ అయితే అసలు చీఫ్ కింద అతనే తీసేశారు. తర్వాత ఆడింది అస్సలు లేవు, మధ్యలో గివప్ ఇచ్చేసాడు. అసలు చీఫ్ అంటే ఏంటి? క్లాన్ నడిపించాలి కదా. క్లాన్ నడిపించకుండా ఆ క్లాన్ ఎవరు నడిపించారంటే నిజం చెప్పాలంటే యష్మి, ప్రేరణ, అవును నాగమణి వీళ్ళే నడిపించారేమో అని అనిపిస్తుంది అసలు. లేకపోతే ఆటలో ఎవరు ఆదిత్య గారు ఆడలేరు అసలు అంతలాగానే. తర్వాత అబ్బాయి ముందే చేతులు ఎత్తేసి కూర్చుండిపోయాడు. ఇంకా మిగిలింది ఎవరు ఆడింది? వీళ్ళే ఆడారు అసలు. నెక్స్ట్ నబిల్ కూడా ఆడాడు, కానీ నబిల్ని ఏం చేశారు? తను తీసేశారు కదా క్లాన్లో నుంచి, నిఖిల్ టీం వాళ్ళు. అందుకని తను ఆడలేకపోయాడు, ఆడే కంటెస్టెంట్ అయినా సరేనా. అందుకని చెప్పేసి నెక్స్ట్ లాస్ట్లో ఉన్నది అభయ్ మాత్రం. మరి అభయ్ ఈసారి వెళ్ళిపోతాడా లేదా అని చెప్పేసి తెలియదు. ఆల్మోస్ట్ ఆల్ అభయ్, సీత ఈ మధ్యన అభయ్, సీత, నైనిక వీళ్ళంతా ఈ ముగ్గురులోనే ఎవరైనా ఒకళ్ళు వెళ్ళిపోవచ్చు. సీత కూడా సేఫ్ అవుతుంది, కానీ నైనిక, అభయ్ వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళు మాత్రం ఉండొచ్చు. మరి మీకు ఎవరు అనిపిస్తున్నారు? ఎవరు సేఫ్, ఎవరు అన్సేఫ్ అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. కామెంట్ చేస్తే బాగుంటుంది. నేను చెప్పిన రివ్యూ ఎలా ఉన్నది, నేను చెప్పింది కరెక్టా కాదా, ఇదంతా అన్అఫిషియల్ అండి. నేను చెప్పింది ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని చెప్పాను. కానీ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే అభయ్, నైనిక వీళ్ళిద్దరే వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకటి అవ్వచ్చు. సీత కూడా చెప్పలేం. కిందటిసారి భాషా గారు అనుకున్నాం మనం, లాస్ట్ మూమెంట్లో తెలిసింది భాషా గారు వెళ్ళిపోతున్నారని చెప్పేసి. ఎందుకంటే ఆయన అంతటా ఆయనే అలా అన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. అందుకని చెప్పి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు చెప్పండి. సీత, నైనిక, అభయ్ వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే వీళ్ళ ముగ్గురులో కన్నా మెయిన్ నైనిక అండ్ అభయ్ వీళ్ళిద్దరిలోనే ఎవరైనా అవ్వచ్చు. లేకపోతే అభయ్ని కూడా ఉంచేసి నైనికను కూడా ఎలిమినేట్ చేయవచ్చు. ఇది బిగ్ బాస్ ఎలాగైనా అవుతుంది. మరి నేను చెప్పిన ఈ విషయాలు అనేవి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అది ఫ్రీనే కదా, ఒక్క సబ్స్క్రైబ్ కొట్టేస్తే ఏంటంటే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. లేకపోతే ఆల్ అనే బటన్ ఉంటుంది కదా, ఇప్పుడు బెల్ ఉంటుంది, బెల్లో ఆల్ అనే సింబల్ని క్లిక్ చేయండి. దాంట్లో ఏంటంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోండి. బాయ్.